నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ఫోన్ వాడని మనుషులు చాలా తక్కువ కదా. ఫోన్ అనేది ప్రతి ఒక్కరికి ఇప్పుడు నిత్యావసరం, ఇంకా అంతకన్నా చెప్పాలంటే ఆక్సిజన్ అయిపోయింది. అంతలా మనకు ఉపయోగపడుతున్న ఈ ఫోన్ ఒక్కోసారి మన ప్రాణాల మీద కూడా తెస్తుందని మీకు తెలుసా? అది ఎలాగో, అలాగే దాని పరిష్కారం ఏమిటో కూడా ఈ వీడియోలో పూర్తిగా నేను వివరిస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం తప్పనిసరిగా మీలో ఎవరో ఒకరు ఈ తరహా ఘటనని ఎదుర్కొని ఉంటారు. ఊహించండి, ముంబైలోని ఒక బిజీ ఐటీ ఎంప్లాయీ ఏరియా. ఆ ఎంప్లాయీ ఏరియాలో ఒక ఎంప్లాయీ రాహుల్. అతను ఆఫీస్ నుండి ఇంటికి వస్తుంటే ఫోన్ మీద ఓ మెసేజ్ వస్తుంది. మీ బ్యాంక్ అకౌంట్ హ్యాక్ అయింది, ఇమ్మీడియట్గా ఓటీపీ షేర్ చేయండి. రాహుల్ బాగా భయపడిపోయి తప్పు నెంబర్కి ఓటీపీని పంపిస్తాడు. 2 గంటల్లో అతని అకౌంట్ ఖాళీ. ఇది రియల్ స్టోరీ, కానీ రోజు జరిగే రియాలిటీ. ఇండియాలో ప్రతిరోజు వేలాది మంది ఇలా సైబర్ ఫ్రాడ్ల వల్ల బాధితులు అవుతూనే ఉన్నారు. అంతేకాదు, మీకు తెలియకుండా మీ ఫోన్ హ్యాక్ చేసి మీ వ్యక్తిగత సమాచారాన్ని కూడా దొంగిలించి దుర్వినియోగం చేయడం సర్వసాధారణం అయిపోయింది. దీనివల్ల కొంతమంది బాధితులు బయటకు వచ్చి తమ గోడు చెప్పుకున్నా బయటకు రాకుండా, చెప్పుకోకుండా నలిగిపోతున్న జీవితాలు ఎన్నో ఉన్నాయి. వీటన్నిటిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఓ యాప్ తీసుకొచ్చింది. అదే సంచార్ సాథీ యాప్. ఇది జనవరి 2025లో లాంచ్ అయిన గవర్నమెంట్ అధికారిక యాప్. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ చేత తయారు చేయబడింది. ఇది మీ ఫోన్ను మీ సాథీ చేసుకొని, అంటే మీకు సహాయపడుతూ ఫ్రాడ్తో ఫైట్ చేస్తుంది. ఇప్పుడు ఈ యాప్ ఎలా వర్క్ అవుతుందో కూడా చూద్దాం. ముందు మీ ఫోన్ IMEI నెంబర్ చెక్ చేసుకోవచ్చు. IMEI అంటే ఏంటంటే, మీ ఫోన్కి ఒక యూనిక్ ఐడి ఉంటుంది. 15 అంకెలు గల ఈ కోడ్ మీ ఫోన్కి సంబంధించిన IMEI. ఒకవేళ మీ ఫోన్ దొంగిలించబడితే యాప్లో కనుక రిపోర్ట్ చేస్తే అది బ్లాక్ అవుతుంది. ఇప్పటి వరకు ఇలా 4.2 మిలియన్ దొంగ ఫోన్లు బ్లాక్ చేయబడ్డాయి. వచ్చే కాల్ లేదా మెసేజ్ సస్పీషియస్గా అనిపిస్తే ఒక్క క్లిక్తో రిపోర్ట్ కూడా చేయొచ్చు. ఇది గవర్నమెంట్కు సిగ్నల్ పంపి అలాగే నెంబర్లను బ్లాక్ చేస్తుంది. 30 మిలియన్ ఫేక్ మొబైల్ కనెక్షన్లు ఇప్పటికే షట్ డౌన్ అయ్యాయి. మీ పేరులో ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో కూడా చెక్ చేసుకోవచ్చు. ఫ్రాడ్లా ఎవరైనా మీ పేరుతో సిమ్ తీసుకున్నారా తెలుసుకోవచ్చు. కానీ ఇక్కడే ఉందండి అసలు ట్విస్ట్. రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఆర్డర్ కూడా ఇచ్చింది. అన్ని స్మార్ట్ ఫోన్ మేకర్స్కు శాంసంగ్, యాపిల్, OnePlus ప్రీ ఇన్స్టాల్ చేయమని చెప్పి ఈ యాప్ని. వాళ్ళు తయారు చేయబోయే కొత్త ఫోన్లో ఈ యాప్ తప్పనిసరిగా డిఫాల్ట్గా ఇవ్వాలి అని ఆర్డర్ సారాంశం. అలాగే 90 రోజుల్లో పాత ఫోన్లలో సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా ఈ యాప్ని ప్రతి డివైస్లో ఇన్స్టాల్ చేయాలి. అంతేకాకుండా ఎట్టి పరిస్థితుల్లో ఈ యాప్ను డిలీట్ కూడా చేయకూడదు, డిజేబుల్ అంతకన్నా చేయకూడదు అని కూడా ప్రభుత్వం తమ ఆర్డర్లో సూచించింది. అయితే ఈ ఆర్డర్ వైరల్ అయ్యి ప్రైవసీ కన్సర్న్స్ పెరిగాయి. గవర్నమెంట్ మా ఫోన్ స్పై చేస్తుందా అని చాలామంది సోషల్ మీడియా వేదికగా తమ డౌట్స్ను కూడా వ్యక్తపరిచారు. యాప్ ప్లే స్టోర్లో చూస్తే కాల్ లాగ్స్, మెసేజెస్, కెమెరా, ఫోటోలు, నెట్వర్క్ స్టేటస్ పర్మిషన్స్ అడుగుతుంది. ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ లాంటి ఆర్గనైజేషన్స్ ఇది సర్వేలెన్స్ టూల్ అని విమర్శించాయి గట్టిగానే. అయితే ఇక్కడే క్లైమాక్స్. టెలికాం మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా క్లారిఫై ఇస్తూ, ఇది మ్యాండేటరీ కాదు, ఆప్షనల్. రిజిస్టర్ చేయకపోతే డార్మెంట్గా ఉంటుంది, డిలీట్ చేయాలంటే చేసుకోవచ్చు అని చెప్పారు. యాప్ డెవలపర్స్ కూడా చెప్తున్నారు, పర్సనల్ డేటా కలెక్ట్ చేయదు, ఇది షేర్ చేయదు, మీ కన్సెంట్ లేకుండా ఏమీ జరగదు. అంటే మీ అనుమతి లేకుండా మీకు సంబంధించిన ఫోన్ని తన ఆధీనంలోకి ఈ యాప్ తీసుకోదు. ఆండ్రాయిడ్లో ఆటో రిజిస్ట్రేషన్ ఉంటుంది, కానీ మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. iOSలో కెమెరా, ఫోటోలకు మాత్రమే స్పెసిఫిక్ పర్మిషన్స్ ఉంటాయి. ఇది మీకు రక్షణ ఇవ్వడానికే కానీ స్పై చేయడానికి అయితే కాదు. ఇప్పటికే 10 మిలియన్ డౌన్లోడ్లు, మిలియన్ల మంది దీంతో ఎంతో సేఫ్ అయ్యారు. ఫ్రెండ్స్, ప్రమాదం అనేది చెప్పిరాదు. రక్షణ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇస్తూ మీ వైపు అడిగేస్తే మీరు వెనకడుగు వేయడం ఏమాత్రం సమంజసం ఆలోచించండి. కోట్ల మందిని పరిపాలించే ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకోదు. ఎందుకైనా మంచిది అనుమానాలు పక్కన పెట్టి మీరు కూడా ఈ యాప్ మీద ఓ ట్రై చేయండి. ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్లో సంచార్ సాథీ అని సెర్చ్ చేయండి. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి డిజిటల్.